హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మేము ఒకరోజు వీడియో షూట్ కోసం వెళ్ళినప్పుడు చాలా అందమైన లొకేషన్ అయితే చూసామన్నమాట. ఆ లొకేషన్ని ఈరోజు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్లేస్ మీకు చాలా బాగా నచ్చుకుంటూ ఉన్నాను. సో మీకు నచ్చుతుందో లేదో కామెంట్ రూపంలో తెలియపరచండి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. అందమైన లొకేషను. ఆ కొండపైనకి వెళ్తే మేఘాలని తాకేలా ఉన్నాయన్నమాట. అంత బాగుంది. సో లేట్ చేయకుండా వీడియోలోనికి అయితే వెళ్ళిపోదాం. ఇంకైతే ఇదే దారి, ఈ దారి నుంచి వెళ్ళాలి. ఇక్కడైతే లొకేషన్ చాలా చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది, సూపర్గా ఉంది. అయితే పైన అయితే ఏదో వ్యూ పాయింట్ ఉంది. ఆడ ఏముందో మనకు తెలియదు, వెళ్ళాక తెలుస్తుంది. చూద్దాం. ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. మంచి లొకేషన్. ఇలాంటి లొకేషన్ అయితే ఎప్పుడు చూడలేదు. చూడండి, ఎటు చూసినా అందమైన మేఘాలు. చూడు, మన సోదరుడు అయితే ముందు బయలుదేరుతున్నాడు అనమాట వ్యూ పాయింట్ కనేసి. టేస్ట్ చేస్తున్నాడు చూడండి. ఇవి ఈత దుంపలు అండి. ఇందులోని మనకు దుంప ఉంటుంది. దుంప కూడా చాలా బాగుంటుంది. చాలామంది కూర కూడా వండుకుంటారు. అవును, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇందులోనే మనకు పురుగులు కూడా వస్తాయి. ఏం పురుగులు? బొడ్డంగి పురుగులు. బొడ్డెంగులు అంటారు. బొడ్డంగి పురుగులు. అవి కూడా మా ఏజెన్సీలో చాలా బాగా చాలామంది తింటారు. ఫేమస్ కూడా అది. ఫ్రెండ్స్, మేమైతే రోడ్ నుంచి వెళ్తుంటే చూసాము, ఆ కొండ మీద ఏదో వ్యూ పాయింట్ ఏమో అనుకుని మేమైతే వస్తున్నాం. మేమైతే దారి ఉంది కనుక వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాం ఆ ప్లేస్లో. కానీ మేము వెళ్ళే దారిలో అయితే ఇంత చక్కనైన లొకేషన్ ఉంటుందని అయితే మేము కలలో కూడా ఊహించలేదు. వావ్, ఈ కొండలు అయితే ఎక్కువగా మొత్తం ఈ ఈత దుంపలతోనే మొత్తం కప్పుకొని ఉన్నాయి. చూడండి, ఎక్కడ కూడా పెద్ద పెద్ద చెట్లు లేవు. ఇక్కడ ఉడిసిన సిల్వర్ తోటలు, మామిడి తోటలు, పనస తోటలు ఇలాంటి వాటి తప్ప వేరే ఏం లేవు. చూడండి, చూస్తున్నారు కదా, ఇవి సిల్వర్ తోటలు కాపీ వేసుకోవడం కోసం అయితే ఉడుచుకున్నారు. అయితే మామూలుగా అయితే కొండలంతా ఈ ఈత దుంపలతోనే మొత్తం కప్పేసుకున్నది అనమాట. చూడండి ఎంత బాగుందో. చూడండి, మా భూమాత తివార్చిపరచుకున్నట్లుగా ఎంత బాగుందో చూస్తున్నారు కదా. చాలా చాలా బాగుంది. ఈత దుప్పులతో ఒక తివాచి ఎలా పార్చినట్టు ఉంది కదా. భూమిలో ఒక స్వర్గంలాగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి మరి ఈ ప్రకృతి అందాలను చూసి చాలా చక్కగా వర్ణిస్తున్నాడు. చూద్దాం మరి వ్యూ పాయింట్ అనుకుని మేము వస్తున్నాం కదా. అక్కడ వెళ్ళేసరికి ఎలా ఉంటుందో చూపిస్తాం ఫ్రెండ్స్. బిల్డింగ్ ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక బిల్డింగ్ ఉంది. అది వ్యూ పాయింట్ కోసం కట్టిన బిల్డింగా లేకపోతే దేనికోసమా అనేది మాకు తెలీదు. ఇప్పుడు చూడాలి, చూసి చెప్తాం ఏంటన్నది. వ్యూ పాయింట్ అయితే ఎంతో కొంత జనాలు ఉండాలి, కానీ ఎవరు లేరు ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇది వ్యూ పాయింట్ అనుకుని మేమైతే వచ్చాము. సో ఇక్కడ ఉన్న వాతావరణాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఫ్రెండ్స్, వ్యూ పాయింట్ కోసం కట్టిన బిల్డింగ్ అనుకున్నాం కదా, అయితే అదైతే కాదు. ఇక్కడ ఒక గుడి ఉంది. ఆ గుడిని ఇక్కడ మంచి లొకేషన్లో అయితే లొకేటెడ్ అయి ఉంది. గుడి అయితే చూడండి, ఇది గుడి, ఇది గుడి. ఇది వ్యూ పాయింట్ కోసం కట్టిన బిల్డింగ్ అయితే కాదు, టెంపుల్. ఏం టెంపుల్ అనేది తెలియదు, చూస్తే కానీ చూపించాలో చూపించకూడదు లేదు. దానికి అనుకుంటాను, మాకైతే తెలీదు. ఈ ఊరికి అడిగేసి మేము చెప్తాము. ఓకే, చూడండి లొకేషన్ అయితే అద్భుతంగా ఉంది. అయినా సరే లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగుంది. చూడండి కొండలు, అలాగా చెట్లు లేని కొండలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. చాలా బాగుంది. ఎటు చూసినా చెట్లు లేని కొండలే, అన్ని ఈత దుప్పులతో కప్పుకొని ఉన్నది. చెప్పాను కదా, తివాచి పార్చినట్టుగా, భూమాత తివాచి పార్చుకున్నట్లుగా ఎంత అద్భుతంగా, ఎంత అందంగా ఉందో చూడండి. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇక్కడైతే గుడి కూడా అద్భుతంగా ఉంది. మీరు ఎవరైతే దర్శించాలనుకున్నారో దర్శించవచ్చు. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది గుడి అయితే, ఇంకా పూర్తి అవ్వలేదు. ఊరి పేరు అయితే వట్టి వేంస అనుకుంటా. వట్టి వేంస, జీమాడగల మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. వట్టి వేంస అనే ఊరిలో గెమ్మెల పంచాయతీ ఇక్కడైతే ఉంది గుడి. చాలా బాగుంది. అయితే మేము ఆ రోడ్ని చూసినప్పుడు ఏదో వ్యూ పాయింట్ కట్టిన బిల్డింగ్ అనుకున్నాము, కానీ ఇందులో గుడి ఉంది అద్భుతంగా. ఇక్కడ గుడిని గ్రామ దేవతలు ఇక్కడ వెలిసి ఉన్నాయి. చాలా బాగుంది చూడడానికి అయితే, అద్భుతంగా. చూడండి, ఇటు చూద్దాం, ఇటువైపు వ్యూ ఎలాగుందో చూద్దాం. చూసారు కదా, ఎక్కడ ఇటు దిక్కులో తప్ప ఇక్కడ పెద్ద చెట్లు ఏం లేవు. అంత బాగుంది. చూసారు కదా, కొండలు, లోయల్లో పొలాలు, జలపారుతున్న జలపాతాలు, జారవరుతున్న వాటర్ ఫాల్స్. అది చూడండి, వాటర్ ఫాల్ అలా వెళ్ళిపోతుంది. వాటర్ ఫాల్స్, సెలయేర్లు గలగలగా వినిపిస్తున్నాయి. మీకు వినిపించట్లేదు. చక్కగా లోయల్లో అదొక లోయల్లో ఇలా ఎంత అద్భుతంగా ఉందంటే చాలా బాగుంది. సూపర్ ఉందండి. నాకైతే ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చూడండి, పైన ఆకాశం చూస్తే చక్కనైన అద్భుతంగా ఆకర్షణీయమైన మబ్బులు, చుట్టూ కొండలు, చిన్న చెట్లు, ఈత దుప్పు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు ఇంకో వీడియోతో వస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మాకు తగినంత సపోర్ట్ మాకు అందిస్తారని అందరినీ మీకు కోరి ప్రార్థిస్తున్నాము. ధన్యవాదములు.